త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. రిషికొండ ప్యాలెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందు నుంచి రాజకీయ వంశంగా మారిన రిషికొండ ప్యాలెస్ రగడ ఇంకా కొనసాగుతూనే ఉందట. ప్యాలెస్ ను ఎలా వినియోగంలోకి తీసుకురావాలన్న దానిపై చర్చలు నడుస్తున్న తరుణంలోనే తెరపైకి వస్తున్న అంశాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. భవనాలను ఎలా వినియోగంలోకి తీసుకురావాలని కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు చేస్తుండగానే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విశాఖలోనే కాదు రాజకీయంగానూ రుషికొండ ప్యాలెస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. వైసీపీ హయాంలో ఎప్పుడైతే రుషికొండపై ఉన్న హరిత రిసార్ట్స్ భవనాలను కూల్చివేసి కొత్త భవన నిర్మాణాలను చేపట్టినప్పటి నుంచి రుషికొండ రాజకీయ అంశంగా మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్యాలెస్ నిర్మాణాలను పూర్తి చేసింది. మొత్తం 7 భవనాలతో నిర్మించిన ప్యాలెస్ లో 3 భారీ భవనాలు పూర్తిగా సీఎం ఫ్యామిలీ నివాసముండటానికి అనుకూలంగా, మరో 4 భవనాలను సీఎంఓ కార్యకలాపాలకు అనుకూలంగా ఉండేలాగా పెద్ద పెద్ద హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్ డిజైన్ చేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. విశాఖను రాజధానిగా చేసుకుని పాలనను అక్కడి నుంచే కొనసాగించాలని జగన్ సంకల్పించారు. అయితే కోర్టు కేసులతో జగన్ విశాఖ నుంచి పాలన దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయారు. అయితే విశాఖకు వన్నె తెచ్చే విధంగా భవనాలు కట్టామని వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ చేశారు. వైసీపీ హయాంలో రుషికొండపై చేపట్టిన పనులు జరుగుతోన్న తరుణంలోనే ఎన్నో వివాదాలకు కేంద్రమై రాజకీయ అస్త్రంగా మారింది. దాదాపుగా 450 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనులు చేశారు. అయితే వైసీపీ హయాంలో రుషికొండ లోపలికి ఎవరు తొంగి చూడకుండా ఉండేలా వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు కట్టడి చేయగలిగారు. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ భవనాలను వైసీపీ నేతలు ప్రభుత్వంలో ఉన్న సమయంలో బాహ్య ప్రపంచానికి చూపించలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాతే రుషికొండ ప్యాలెస్ లోకి ప్రజా ప్రతినిధులు అడుగుపెట్టిన పరిస్థితులొచ్చాయి. తొలుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులను తీసుకుని భవనాలను చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు కూడా భవనాలను పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 సార్లు రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించి వీటిని ఎలా అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై అధికారులతోనూ ఆ భవనంలోనే సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అధికారులతో సమీక్షలు నిర్వహించడంతో పాటు కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. సబ్ కమిటీ నియమించగానే ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావాలి అన్న దానిపై ప్రజలు, సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రుషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావటానికి పారిశ్రామికవేత్తల సలహాలు, ప్రజల అభిప్రాయాలను నేరుగా మెయిల్స్ ద్వారా తీసుకున్న ప్రభుత్వం కొన్ని సంస్థల అభిప్రాయాలతో ఏకీభవించి రుషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావటానికి కసరత్తు ప్రారంభించింది. అయితే పలు సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, వాళ్ల నుంచి వచ్చిన అభిప్రాయాలు చూసేసరికి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేబినెట్ కమిటీ తలలు పట్టుకోవాల్సి వస్తుందట. ప్రస్తుతమున్న రుషికొండ భవనాలు హోటళ్లకు పూర్తి అనుకూలంగా లేవని పలు సంస్థలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయట. ప్యాలెస్లపై అదనంగా భవంతులు నిర్మిస్తే వైబిలిటీ అవుతుందనే అభిప్రాయాలొచ్చాయట. అందుకే రుషికొండ ప్యాలెస్ గుదిబండలా మారిందనే భావనను మంత్రులు వ్యక్తం చేస్తున్నారట. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రుషికొండ ప్యాలెస్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రుషికొండ భవనాల వినియోగంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అభిప్రాయాలు తీసుకోవటం లేదని సీరియస్ కామెంట్స్ చేశారు. రుషికొండ భవనాలను ఆదాయ వనరుల కిందే చూడకూడదంటున్నారు. భవనాలను స్టార్ హోటల్స్ కు ఇచ్చి సామాన్యులకు దూరం చేయొద్దని సూచించారు. విశాఖ అంటే సాఫ్ట్వేర్ పెట్టుబడులే కాదని ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలన్నారు. రుషికొండ భవనాలపై మరోసారి ఆలోచించాలని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభిప్రాయం తీసుకోవాలని మంత్రుల కమిటీకి ఎమ్మెల్యే విష్ణుకుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. మెయింటెనెన్స్ కి కష్టంగా అనిపిస్తే టీటీడీకి అప్పగించాలని సూచనలు చేస్తున్నారు. నేను పార్టీ పరంగా మాట్లాడటం లేదు. నేను వ్యక్తిగతంగా ఒక సామాన్య పౌరుడిగా, అట్లాగే ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. ఇది ఆలోచించండి అని చెప్తున్నాను.
అది మా మంత్రి ఉన్నారా లేకపోతే ఇంకొక మంత్రి ఉన్నారా ఇవన్నీ మా మంత్రి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అది పాలిటిక్స్ మాట్లాడటం లేదు ఇక్కడ నేను. కానీ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పద్ధతి ప్రకారము ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్తో కూడా చర్చిస్తే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి అక్కడ లోకల్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు, అది ఆయన నియోజకవర్గం వస్తుంది. కానీ మిగిలిన వాళ్ళు అది ఒక్కళ్ళే ఆయన నియోజకవర్గ ప్రజలే అక్కడికి వెళ్ళరు కాబట్టి అందరూ ఒక ఒపీనియన్ తీసుకోండి, బీచ్ రోడ్లో పెట్టండి, 10 మందిని పెట్టి ఒక వారం రోజుల్లో అక్కడ ఏం చేస్తే బాగుంటుందని అంటే మీకు కరెక్ట్ ఒపీనియన్ వస్తుంది. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సబ్ కమిటీ కసరత్తు చివరి దశకు చేరుకున్న తరుణంలో విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ మరోసారి చర్చకు దారితీశాయి. ప్రజా ప్రతినిధులు ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదని విష్ణుకుమార్ రాజు మాట్లాడటం హాట్ టాపిక్ గా మారాయి. ప్రజల నుంచి సంస్థల నుంచి అభిప్రాయాలు స్వీకరించామని సబ్ కమిటీలోని మంత్రులు చెప్తోన్న పరిస్థితి. వచ్చిన అభిప్రాయాలను స్క్రూటినీ చేసి తుది కసరత్తు చేసింది సబ్ కమిటీ. ఈ నెల 28న సమావేశమై 29న జరిగే కేబినెట్ సమావేశంలో తుది నివేదిక ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ పై సబ్ కమిటీ కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది చర్చకు దారితీస్తోందట. విష్ణుకుమార్ రాజు లేవనెత్తిన అంశాలను కేబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా రుషికొండ ప్యాలెస్ రగడకు ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుంది? భవనాలు ఎప్పటికీ వినియోగంలోకి వస్తాయనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది.